ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఇంధన సరఫరా ఆగిపోయింది. ఈ కారణంగా ఇండియాలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కొన్ని మూతపడ్డాయి. ఇక హైదరాబాద్లో కూడా గ్యాస్ కొరత కారణంగా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ యజమానులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్లు లేక చాలా మంది తమ హోటల్స్ను మూసివేస్తుండగా మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో చాలా మంది కట్టెల పొయ్యిపైనే వంటకాలు కానిస్తున్నారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరో నాగశౌర్య మదర్ కూడా ఇదే పని చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఉషాముల్పూరి కిచెన్ పేరుతో హీరో నాగశౌర్య మదర్ హైదరాబాద్లో రెస్టారెంట్ బిజినెస్ను నిర్వహిస్తున్నారు. ఓవైపు నిర్మాతగా ఉంటూనే రుచికరమైన వంటకాలతో కస్టమర్లకు అందిస్తూ ఆమె ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్ర వంటకాలకు ఉషాముల్పూరి కిచెన్ బాగా ఫేమస్. అయితే ప్రస్తుతం నగరంలో ఉన్న గ్యాస్ కొరత కారణంగా వంటలను కట్టెల పొయ్యిపై చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. వంట గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో మేము కట్టెల పొయ్యిపై వంట చేయాల్సి వస్తోంది. ఉదయం 6 గంటల నుంచే మా సిబ్బంది పని మొదలు పెడుతున్నారు. అయితే ఒకవైపు ఎండ, మరోవైపు పొగ ఉండడంతో ఇలా వంటలు చేయడం చాలా కష్టంగా ఉందని ఉషా అంటున్నారు. కానీ కస్టమర్లను వెనక్కు పంపించకూడదని ఎప్పటిలాగే వంటలు రెడీ చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. గ్యాస్ సమస్య ఉన్న కొన్ని స్పెషల్ వంటకాలను రోజు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. తమ రెస్టారెంట్కు వచ్చే అతిథులు ఆకలితో వెనుదిరగకూడదనే ఉద్దేశంతోనే ఇలా కష్టపడుతున్నామన్నారు ఆమె. అంతేకాదు కట్టెల పొయ్యిపై వండిన వంటకాలు మరింత రుచిగా ఉంటాయని తన వీడియోలో ఉషా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్గా మారింది.